థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూర్చోండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 మొదటి నుంచి. ఆ పండుగలలో అంత్యదినమున యేసు నిలబడి, ఎవరైనా తప్పికొంటే దప్పి తీర్చుకునవలెను, నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకోవాలను అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడంటే జీసస్ స్టూడ్ అండ్ క్రైడ్ అవుట్ అన్నది. ఏమన్నాడంటే తెలుగులో ఏమో నిలబడినట్టుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఏడ్చినట్టుంది. యేసుక్రీస్తు ప్రభు బిగ్గరగా కేక వేసి ఏడ్చి చెప్తా ఉన్నాడు, మీరు ఎవరైనా తప్పికొనిన వారు అంటే నా దగ్గరికి వచ్చి తప్పిక తీసుకోమని చెప్తున్నాడు. దాని తర్వాత ఏమన్నాడు చూడండి. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముతారో విశ్వసిస్తారో వారిలో నుంచి ఏమొస్తుంది? ఎక్కడి నుంచి? కడుపులో నుంచి జీవ నదులు పొరలి పారుతాయట. ఏమని ఎంతమంది ఇక్కడ నమ్ముతున్నారు? నమ్మిన వారికి కడుపులో నుంచి జీవ నదులు పొరలి పారుతాయట. చూడండి, పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కడుపులో నుంచి వస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఇంకొకటి ఏదో వస్తుంది అనుకుంటారు, కాదు, కడుపులో నుంచి వస్తుంది. మన కడుపు ఏ డిజైన్ చేసినా తెలుసా? ఒక ఖాళీ ఉంటుందంట. మన ఫిజికల్లో ఒకటి ఒక ఖాళీ ఉంటుందంట. అది అందరికీ ఉంటుందంట. ఆ కడుపులో నుంచి మనలో నుంచి జీవనదులు పొర్లి పాడతామంట. ఎప్పుడైనా మీరు మొదటిసారి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మొదటిసారి అన్న భాషల్లో మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో? కడుపులో నుంచి వస్తాయి. నాకు ఇక్కడ నుంచి కలుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి, ఇక్కడ వరకు వచ్చి, ఇక్కడ వరకు వచ్చి, హల్లెలూయా. మరలా చెప్తాను, ఫస్ట్ కడుపులో నుంచి ఇంతవరకు, 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 చెస్ట్ దగ్గర, నెక్ దగ్గర, ఇక్కడ వరకు రాగానే అన్న భాషలో మాట్లాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కడుపులో ఒక ఖాళీ స్థలం ఉంటుంది, ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటుందంట. ఆ ఖాళీ స్థలంలో నుంచి ఇఫ్ యు బిలీవ్, అందరూ సరే, మీరు నమ్మినట్లయితే, క్రీస్తుని నమ్మినట్లయితే మీ కడుపులో నుంచి జీవనదులు పొర్లుతాయి, పారుతాయి, నోట్లో నుంచి పోరుతాయి. హల్లెలూయా. చూడండి, మళ్ళీ కిందించారు తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. పొందబోయే ఆత్మ గురించి ఆయన చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఇంకా పొందలేదు, కానీ ఆ పరిశుద్ధాత్మ విషయంలో, పొందే విషయంలో ఆయన చెప్పి ఉన్నాడు. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక, ఇంకా ఆయన చనిపోయి 3వ దినమున తిరగలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఆ ఆత్మ ఇంకా వారికి అనుగ్రహింపలేదు. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ గురించి చెప్తా ఉన్నారు. చూడండి, ఎంతమందికి పరిశుద్ధాత్మ చేత నింపబడాలో వారికి మొదటికి కావాల్సింది ఏదో తెలుసా? దప్పిగా ఉండాలి. కొంతమంది నా ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ చేత నింపబడాలి అనుకున్న వారందరూ కూడా, లేకపోతే నేను వరాల చేత నింపబడాలి, వరాల చేత నింపబడాలి అని అనుకున్న వారందరూ కూడా, దేవుడు ఒక వరాల చేత నాకు కావాలి అనుకున్న వారందరూ కూడా మనం ఏమి ఉండాలంటే దప్పిగా ఉండాలి. నీళ్ళు ఎలా తాగుతాం? ఎట్లా తాగుతారు?
ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్. అట్లనే మనము కూడా పరిశుద్ధాత్మ హల్లెలూయా దప్పిగొండలో వారు నా దగ్గరికి రండి, నేను మీ యొక్క దాహం తీరుస్తాను అంటున్నాడు. మనం పరిశుద్ధాత్మ చేత, వరాల చేత, జ్ఞానం చేత, గిఫ్ట్ చేత మనం నింపబడాలి అంటే ఫస్ట్ ఏదో తెలుసా? మీరు అన్న భాషల్లో మాట్లాడాలన్నా, పరిశుద్ధాత్మలో మీరు మాట్లాడాలన్నా మొదటి ఏందో తెలుసా? మీకు మనందరికీ దప్పికొనాలి. అప్పుడు దప్పికొన్నప్పుడు మన కడుపులో నుంచి జీవనదులు పోలి పారుతాయి. అయితే ఇక్కడ శిష్యులకు చెప్పి మరి వీరందరికీ చెప్పిన తర్వాత మరలా అంటున్నాడు, ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా వారిపై కుమ్మరింపబడలేదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఆసన్నమైపోయిన తర్వాత, లేఖనములు చెబుతూ నెరవేరిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆత్మ ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వారిపై కుమ్మరింపబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుంది. రైట్. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు. అందరూ తిరిగి లేచినాడు. నేను ఇక్కడ 2 రకాలుగా విభజించి మీకు చెప్తాను. మరి యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత, సమాధి లేచిన తర్వాత, మరి స్త్రీకి కనబడిన తర్వాత శిష్యులకు కనబడతాడు. వారి రూమ్లో యూదులకు భయపడి దాక్కుని ఉంటారు. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ విషయంలో, పొద్దుకోవడం విషయంలో మీకు 2 విభాగాలుగా మీకు ఈరోజు మీకు చెప్తాను. అందరూ సార్ 2 అన్నాడు. 1 1 2 2 అని నేను 2 విభాగాలుగా మీకు విభజించి డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. మరి బైబిల్లో కూడా 2 రకాలుగా ఆత్మచేత నింపబడింది కూడా ఉన్నారు. ఈరోజు మీకు చెప్పాలని ఆశపడతాను. అయితే మరి నేను వాక్యం చదివేటప్పుడు 2 వారాల ముందు ఆ వచనం నాకు కనిపించింది. అదే ఫస్ట్ రోజు అదే తీసుకొచ్చి పరిశుద్ధాత్మ విషయంలో మీకు చెప్దాం అనుకున్నాను. అది ఆగిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళాను. అయితే అదే నాకు మరలా ఈరోజు అందులో నుంచి మరణం దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా ఆసక్తితో ఉన్నాను. ఎంతమంది మీరు ఆసక్తితో ఉన్నారు నాకు తెలియదు, కానీ నేను తప్పి కూడా ఉన్నా మీకు చెప్పాలని. మీ యొక్క తప్పిక తీర్చాలని నేనే ఆశతో ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఓకే, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 చదవండి. ఆదివారము సాయంకాలమున, అంటే ఆదివారము సాయంకాలమున మరి ఉదయం యేసుక్రీస్తు ప్రభు ఏం పని చేశాడు? ఏమి చెప్పాలి? సమాధిని లేచినాడు. అలా సమాధిలో నుంచి లేచినాడు, సమాధిని గెలిచినాడు. కొంతమంది ఏం చేసినారంటే పొద్దున మార్నింగ్ సర్వీస్కి వస్తున్నా అని చెప్తారు. కొంతమంది అనుకుంటారు, ఏం ఆలోచిస్తే 9 గంటలకు చెప్దాం అనుకుంటారు. అదిగా నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు సాయంకాలమున, శిష్యుల సాయంకాలమున రాయబడి ఆదివారం రోజున, అంటే పునరుత్థాన దినమున ఆదివారం ఉదయ కాలమునని 3 గంటలకు అని చెప్తా ఉంటారు. ఏం యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి నుంచి పునరుత్థాన శక్తితో గెలిచినాడు. అందుకే దాని పేరు ఏం పెట్టినాడు? రిజరక్షన్ సండే. ఏమంటారు? రిజరక్షన్ సండే. అందరూ ఒకసారి మొదటి పునరుత్థాన ఆదివారం. హల్లెలూయా. పునరుత్థాన ఆదివారం. ఆ రోజున సాయంకాలమున, ఉదయకాలమునేమో మేరీ మగ్దలినను కలిసినారు, సాయంకాలమేమో శిష్యులను కలుస్తా ఉన్నాడు. ఉదయకాలంలో ఎవరు కలిసినాడు? స్త్రీని కలిసినాడు, మేరీ మగ్దలినను కలిసినాడు. సాయంకాలంలోనేమో ఎవరిని కలుస్తా ఉన్నాడు?
శిష్యులను కలుస్తా ఉన్నాడు. మరి మధ్యలో ఏమైందో ఏమో, మధ్యలో మరి దేవుడు ఏం చేస్తున్నాడో ఏమో. మనం ప్రార్థన చేసాం, దేవుడు మనకు బయలుపరచడం కాక. ఎక్కడో ఉంటుంది, లేఖనంలో ఎక్కడో ఉంటుంది. లేకపోతే ఈ రోజు రాత్రి నిద్రపోదాం, ఎవరికో ఒకరికి దేవుడు బయలుపరుస్తాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేసినాడు. బహుశా నేను అనుకుంటున్నా ఆదివారం మందిరంలో ఉండేమో. ఓకే ఓకే, ఇది వీడియోలో చూస్తే అయ్యో ఇంకో ఏమైనా వర్క్ వస్తున్నాడు కొత్తగా అనుకుంటారు. అలా చూడండి, దేవుని ఒక వాక్యం ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్. అర్థమైందా? ప్రోగ్రెసివ్గా ఉంటుంది. 10 సంవత్సరాల ముందు రెవల్యూషన్, ఇప్పుడున్న రెవల్యూషన్ చేంజెస్ అవుతా ఉంటాయి. దేవుడు ఒక వాక్యాన్ని ప్రత్యక్షతలు చేంజ్ అవుతా ఉంటాయి. అది కొంతమంది జీర్ణించుకుంటారు, కొంతమంది జీర్ణించుకోలేకపోతా ఉంటారు. కొత్తగా ఏదైనా దేవుడు దైవజనుల వారి ద్వారా బయటకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు వేస్తారు చూడండి. హల్లెలూయా. నేను దేవుడు ఎప్పుడో ఒకటి అడుగుతా, ఏమని తెలుసా, నాలో నుంచి కొత్తది బయటకు తీస్తాడా ప్రభువా? ఇంకా నేను పాతదే చెప్తున్నా. కొత్తది చెప్పినప్పుడు ఏమేమి రైట్ చదవండి. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు. ఇప్పుడు మనం చలికి భయపడి లోపల కూర్చున్నాం. రైట్, అట్లనే వాళ్ళు యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. అబ్బా హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో వేడి 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 బజ్జీలు వేస్తే ఎట్లుంటారు? వేడి 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 ఆలుగడ్డ బజ్జీ చేస్తే ఎట్లుంటారు కదా? పోయి వాక్యం చెప్పమంటే బజ్జీల గురించి చెప్తున్నా అన్న అనుకుంటుందా? కాదు కాదు, జాగ్రత్త. ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానముతో సమాధిని గెలిచినాడు. గెలిచి స్త్రీని కలిసినాడు. మొత్తం కూడా ఆ పునరుద్ధాన యొక్క సన్నిధితో నిండి ఉన్నాడు. ఇందాక వేడి వేడి చెప్పినా కదా, స్మెల్. కొంతమంది స్మెల్ ఎట్లుంటుందో ఆలోచించుకుంటారు. అట్లనే చూడండి, వేడి వేడి బజ్జీ అయినా కానీ, ఆలుగడ్డ బజ్జీ కానీ, మిర్చి కానీ స్మెల్ ఎట్లుంటుంది? భలే ఉంటుంది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు ఉదయాన్నే లేచి సమాధిని గెలిచిన తర్వాత సాయంకాలమున వేడి వేడి పునరుద్ధాన శక్తితో శిష్యులను కలిసినాడు. నేను అదే చెప్తా ఉన్నాను. వేడిగా అంటే టోటల్ ఆ రోజంతా కూడా ఆ ప్రెజెన్స్తో నిండి ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆదివారం అంతా వాక్యం అయిపోయిన తర్వాత రాత్రి వెళ్ళి నిద్ర పడుతుంది నాకు. అర్థమైందా? ఎంత చేసినా నిద్ర పడదు. నాకు బాగా బలంగా ఉంటాను. మొన్న ఇంకో 20 నిమిషాలు అయితే 24 గంటలు అయితే నేను నిద్ర, అంటే మేలుకో 3 గంటలకు నిద్రపోయినా ఆ రోజు జరిగిన తర్వాత. వెళ్ళిన తర్వాత నాకు నిద్ర వస్తలేదు. అర్థమైందా? అసలు నిద్ర రావట్లేదు. ఎంత నిద్రపోదాం అన్నా నేను కూర్చోనున్నా, మంచిగా హాయిగా కూర్చోనున్నాను. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ విధంగా నిండబడింది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి, ఇట్లుంటుంది ఒకసారి అదే ఇమాజినేషన్ చేసుకోండి. మరి అటువంటి సన్నిధితో, పునరుద్ధాన శక్తి సన్నిధితో లేచి వేడివేడిగా అన్నట్టు ఆ సన్నిధితో శిష్యులను కలిసినాడు. మొదటి మాట ఏమన్నాడు? సమాధానము కలుగును గాక. వేడివేడిగా వచ్చి ఏమంటున్నాడు? సమాధానము కలుగును గాక. వేడివేడి తిన్నాక కడుపులో ఏమవుతుంది? సమాధానం అవుతుంది. హల్లెలూయా. ఉపాసం ఉన్నారు, కాగానే పోయి అమ్మ వద్దు ఇంకున్నాయి 7 రోజులు, అప్పుడు ఎండ వస్తుంది, ఏం కాదు. అందరూ ఒకసారి చెప్పలేదు దేవుని. హల్లెలూయా. ఎంతమంది ఆసక్తితో ఉన్నారు, ఎంతమంది దాహంతో ఉన్నారు. మొదటి మాట చెప్పడం జరిగింది, సమాధానము కలుగునుగాక. మన చదవడం. యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, మరి మనకు శిష్యులకు ఒక అలవాటు ఉంది.
నాకు ఒకసారి బోట్లో వెళుతా ఉంటా, దూరం నుంచి యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తా ఉంటే దయ్యమని భయపడు, భూతమని భయపడు. ఎంతమంది గుర్తుకుంది? బైబిల్ ఇప్పుడు కాదు, ఆ భూతమని భయపడు. అట్లనే అనుకుంటారేమో అని మరి యేసుక్రీస్తు ప్రభు తన చేతులు చూపిస్తా ఉన్నాడు. అది చూసి శిష్యులందరూ కూడా సంతోషభరితమై ఉన్నారు. చదువు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. మరలా అంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నాతో పంపిన ప్రకారం ఏమని మిమ్మల్ని పంపుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారి. చూడండి 22 చదువుతాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. ఇక్కడ ఇందాక నేను మొదటిగా చెప్పాను, జీవనదులు పొర్లి పారిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మొదటి ఆదివారం పునరుత్థాన సండే, రిజరక్షన్ సండే రోజున సాయంకాలమున శిష్యుల దగ్గరికి వారిపై ఊది, వింటున్నారా, ఊది పరిశుద్ధాత్మ చేత నింపబడండి అంటున్నాడు. హల్లెలూయా. దాని ద్వారా ఏమొచ్చిందంటే జీవం వచ్చింది వాళ్ళకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దైవజనులే రిసీవ్డ్ హోలీ స్పిరిట్ అంటే పొందుకుంటున్నారు కదా, పొందుకోండి పరిశుద్ధాత్మ అంటేనే పొందుకోని అంటున్నాం కదా. వేడివేడిగా మీకు అర్థం కాని చెప్తా ఉన్నాను. ఆ రోజే వచ్చి పునరుద్ధాన శక్తితో వచ్చి రిసీవ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడండి అంటే శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇందాక నేను డిఫరెంట్ స్టేట్ చేస్తా అని చెప్పాను కదా. మొదటిసారి పరిశుద్ధాత్మ చేత మరి యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున తిరిగి లేచిన తర్వాత వారందరూ రూములో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. మనం ఎప్పుడు కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మరి ఆత్మ చేత నింపబడినట్టు అది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఒక వాక్యం సెలవిస్తా ఉంది, ఏమని? రిసీవ్ హోలీ స్పిరిట్. జాగ్రత్తగా అర్థం క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు అపోహలన్నీ పోతాయి. హల్లెలూయా. రెండోసారి, ఇది మొదటిసారి వారందరూ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. కొంతమంది అర్థమైన వాళ్ళు చెప్తారా? అన్ని ఏవో డైరెక్ట్ వస్తున్నాయి. ఇదంతా అయిపోయినాక డౌట్ క్లియర్ చేసేసుకున్నారు. అర్థమైందా? ఇక్కడ ఉందా లేదా? ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభు మరి పునరుద్ధాన శక్తితో వచ్చి శిష్యులను కలిసి సమాధానం కలుగును గాక, మరలా సమాధానం కలుగును గాక ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుకోండి. మరి వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. చప్పలబడి దేవుడిని స్తుతించండి. ఇది మొదటిది. పునరుద్ధాన రోజున, పునరుద్ధాన దినమున మరి వారందరిపై పునరుద్ధాన ఆదివారమున మొదటిసారి శిష్యుల మీదకి ఆత్మ వచ్చింది. రెండోసారి ఇప్పుడు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 4 నుంచి చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నేను ఆసన్నమయ్యే సమయం వచ్చింది. శిష్యులు ఏమనుకుంటున్నారంటే,
నేను పొందుకున్న పరిశుద్ధాత్మను ఇంకా నేను పోతాను, రెడీ అవుతాను. ఇక మేము మొత్తం పొందుకున్నాంలే అని రెడీ అవుతా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆగండి 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 అంటున్నాడు. మీరు పొందుకుంది కొద్ది మట్టుకే. అందరూ అలాగే చెప్తారా? ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది? మీరు పొందుకుంది కొద్దిగానే పొందుకున్నారు. మరలా మాట చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ చదువు. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. హల్లెలూయా. బ్రేజర్ అక్కడ మనం చూసినట్లయితే శిష్యులు రెడీ అయిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు, లేఖనం చెప్పినట్టు వెళ్ళిపోతాడేమో, ఇక మేము వెళ్ళిపోతామని రెడీ సిద్ధమవుతున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఆగండి 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 ఆగండి, మీరు వెళ్ళవద్దు, మరలా మీరు ఆత్మ చేత నింపబడాలి అంటున్నాడు. ఇందాక మనం చెప్పి ఉన్నాం, ఊది ఏం చేసినాడు? రిసీవ్ హోలీ స్పిరిట్ అన్నాడు. అదొకటి. రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు కొద్దిగానే పొందుకున్నారు, కొలతలేని ఆత్మ చేత నింపబడాలి అంటున్నాడు. మీరు పొందుకుంది కొద్దిగానే పొందుకొని మీరు వెళ్ళినారనుకో ప్రాబ్లంలో పడతారు. అందుకే నువ్వు యెరూషలేములో ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అంటున్నాడు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టినట్లయితే, యోహాను బాప్తిజము చూడండి, నీళ్ళతో బాప్తిజం ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీళ్ళ బాప్తిజము మనమంతా మునుగుతాం, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజము మనంతా నింపుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ విధంగా అయితే మనము నీళ్ళలో మునుగుతామో అదే విధముగా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనమందరూ కూడా మునుగుతా. ఒకటి, రెండు, ఒకటేమో కొద్ది మట్టుకే, రెండోదేమో ఫుల్ ఆఫ్ మెజర్, నిండు కుండవలే, కొలతలేని ఆత్మ చేత మీరు నింపబడాలి అంటున్నాడు. అందుకని మీరు యెరూషలేములో ఉండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏమవుతుంది? శక్తిని అందుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చూడండి, ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎన్నో రోజు మాట్లాడుతుంది ఈ మాట? 40 రోజులు. 3వ వచనంలో ఉంటుంది, 1:3లో ఉంటుంది. అది ఇంటికి వెళ్ళి చదవండి. అయితే 40 రోజు చదువుతాం. అదే 10 రోజుల తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత, మరి 7 వారాల తర్వాత, 7 into 7 ఎంత? 49 తర్వాత, మరి 7 వారాల తర్వాత ఏమొస్తుంది మరలా? చెప్పాలా? 40 తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది. 10 దినములు వారు మేడగదిలో కనిపెట్టినట్లు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 10 days వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉన్నారు. అంటే 50వ రోజున, ఆదివారం రోజున, నేను ఇట్లా అంటాను,
ఇందాక ఏమన్నా పునరుద్ధాన సండే అంట, పునరుద్ధాన ఆదివారం అని. ఇక్కడ నేనంట పెంతెకోస్తల్ సండే అంట. మరలా చెప్తున్నాను, పెంతెకోస్తల్ సండే. ఇందాక నేను చెప్పినాను పునరుద్ధాన సండే ఆదివారం అన్న. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ ఆదివారం ఏమంటున్నాడు, 50 రోజు ఏమంటున్నా నేను, పెంతెకోస్తల దినం. వారు 10 రోజులు మరి మేడిదలు గడిపెట్టి పెట్టినారు. 10వ రోజున పెంతెకోస్తల ఆదివారం రోజున అన్నాడు. ఈ 2 విభాగాలు చేసిన. ఒకటేమో చెప్పాలా మీరు ఇక్కడ, రెండవది రైట్ చదువు. 2 మొదటి నుంచి చదవండి. పెంతెకొస్తలు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. మనము ఇక్కడ చూసినట్లయితే వారందరూ ఫుల్ విత్ ద హోలీ స్పిరిట్, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారు ఆత్మ చేత నింపబడిన తర్వాత వారందరూ కూడా అన్న భాషల్లో మాట్లాడేది అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పినాడు శిష్యులకు, రిసీవ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పొందుకోండి అని ఊదినాడు. ఇక్కడ పెంతెకోస్తల సండే రోజునేమో వారు కనిపెట్టినప్పుడు వారు ఆత్మ చేత నింపబడి వారు దేవుని యొక్క శక్తిని ఆత్మ పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు. వారు అన్న భాషల్లో మాట్లాడి ఉన్నారు. చెప్పలు కూడా దేవుడు సిద్ధిస్తారా? హల్లెలూయా. మరి ఇక్కడ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత అందరూ కూడా దేవుని ఒక ఊది పరిశుద్ధాత్మ వారిలో ఉంటుంది. వారు పునరుద్ధాన విశ్వాసం. ఆ రోజు ఏం జరిగింది? ఊదినారు. ఊదడం ద్వారా వారికి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత, కొలతలేని ఆత్మ చేత నింపబడితే ఒక విశ్వాసి, అతను మహిమగల విశ్వాసిగా మారుతాడు. వారు పై ఏమొస్తుంది? ఆత్మ చేత నింపబడతా ఉంది. వారిపై ఏమొస్తా ఉంది? అక్కడేమో జీవం వచ్చింది, ఇక్కడేమో శక్తి వచ్చింది. హల్లెలూయా. నేను ఈ విధంగా చెప్తాను, సంఘము నానా రకాలుగా ఉంది, నానా రకం డాక్టరీన్ లాగా ఉన్నాయి. సంఘము అందరూ కూడా పరిశుద్ధాత్మ వారిలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా రిజరెక్టెడ్ చర్చ్ లాగానే ఉంటారు. పునరుద్ధాన యొక్క సంఘం వలె ఉంటారు. ఊదివే ఉంటుంది. వారి జీవం ఉంటుంది. అర్థమవుతుంది? వారి సంఘాల్లో జీవం ఉంటుంది. కానీ పెంతెకోస్తల్ సంఘాల్లో ఆ దినం రోజున సంఘాలు ఏ విధంగా ఉంటుందంటే వారు మహిమగల సంఘముగా ఉంటుంది. వారు ఆత్మ చేత నింపబడతారు. హల్లెలూయా. వారిలో శక్తి ఉంటుంది. ఆ సంఘాల్లో ఆత్మ ఉంటుంది, అక్కడ శక్తి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అనుకుంటున్నాను.
మీ ఇద్దరు రండి. రైట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఇట్రా నువ్వు ఆల్రెడీ హోలీ స్పిరిట్ ఫీల్ అయినా కాబట్టి నీకు ఇటు పెడతా. రెండు 2 బిలీవర్స్. ఇతనేమో రిజరక్షన్ సండే, ఇతనేమో పెంటెకోస్టల్ సండే. ఉదిన పరిశుద్ధాత్మ ఉంది, ఇతనులో దేవుని యొక్క జీవం ఉంది. ఇదేమో పెంటెకోస్టల్ సండే, ఆదివారం. మహిమగల విశ్వాసి, దేవుని యొక్క ఆత్మ ఉంది, అంతేకాదు శక్తి ఉంది. సంఘాల డిఫరెన్స్ చేసి చెప్తారు ఇప్పుడు మరలా. సంఘంలో ఏముంది? జీవం ఉంది. జీవం ఉంది, ఉంది. పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? పనిచేస్తుంది. వాక్యం పనిచేస్తుందా? పనిచేస్తా. వాళ్ళు పునరుద్ధాన సంఘముగా ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రము మహిమగల సంఘముగా ఉంది. హల్లెలూయా. వీరందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి మహిమగల విశ్వాసుల్లాగా ఉన్నారు. వీరు శక్తివంతులుగా ఉన్నారు. చప్పలబడి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. వీరిలో ఉంది. వీళ్ళు కొద్దిగా ఉంది, వీళ్ళేమో మహిమగా ఉంది. కానీ ఆయన రాకడలో క్రీస్తు ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు? పునరుద్ధాన నుంచి లేచినాడు ఆయన. దేవుడు తన సంఘము ఏ విధంగా ఉండాలనుకుంటుంది? చెప్పాలయ్యో. రిజరక్షన్ సంఘంలాగా ఉండాలనుకుంటుందా, లేకపోతే మహిమగల సంఘంలాగా ఉండాలనుకుంటుందా? హల్లెలూయా. ఒలివ ప్రార్థన మందిరము మినిస్ట్రీ అంతకు మహిమగల సంఘముగా ఉండుగాక. మీరందరూ మనమందరము మహిమగల ఆత్మ చేత నింపబడి మహిమగల విశ్వాసిగా ఉండగలుగాక. దేవుని యొక్క శక్తి చేత నింపబడి అద్భుతాలు సూచన క్రియలు మనం చేయదుగాక. ఇంకొకటి చెప్తారు, అన్న భాషలు మాట్లాడేవారు అర్థం చేసుకోండి. ఉంది జీవం లేదని కాదు, జీవం ఉంది. ఆత్మ లేదని కాదు, ఆత్మ ఉంది. రిసీవ్ హోలీ స్పిరిట్ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. కానీ కొలతలు లేని ఆత్మ చేత నింపబడిన వారు మహిమగల బిలీవర్స్ అవుతారు, మహిమగల సంఘస్థులు. హల్లెలూయా. మీరు చెప్పబడి. అయితే ఇప్పుడు మహిమగల సంఘములో కూడా కొంతమంది వచ్చి పోయేవాళ్ళు ఉంటారు. వచ్చి కూర్చుంటారు, పక్క వాళ్ళ భాషలో మాట్లాడుతారు. అబ్బో, వాళ్ళందరూ అర్థమైపోయింది. ఒకరికి అర్థమవుతుందా? సో మన సంఘము మహిమగల సంఘముగా దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. థాంక్ గాడ్. వేరే వేరే విషయాల్లో మనం నేర్చుకోవట్లేదు, దేవుని ఒక సత్యములో మనం నడుస్తా ఉన్నాం. దేవుడికి ఇటువంటి దాంట్లో దేవుడు మనల్ని పెట్టినందుకు, ఆ కృప కింద మనం పెట్టినందుకు మొదటిగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సో ఉంది, వాళ్ళని కూడా తీసిపోవడానికి లేదు, తీసేయడానికి వీలు లేదు. యు హావ్ టు గివ్ రెస్పెక్ట్. కానీ దేవుడు సంఘాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు? మహిమగల. అలా సంఘం అంటే ఎవరు? నువ్వే.
నువ్వు ఓన్లీ రిజరెక్షన్ సండే లాగా ఉంటావా, పెంటెకోస్టల్ సండే లాగా ఉంటావా? ఆరాధనలో సండే ఆరాధన రిజరెక్షన్ సండే లాగా ఉండాలా, పెంటెకోస్టల్ సండే లాగా ఉండాలా? మనం కొంతమంది ఇంకా పునరుత్థానంలోనే ఉన్నారు. పునరుత్థాన కంటే ఎక్కువ ఏంది తెలుసా? మహిమగల సంఘము. హల్లెలూయ. ఆఖరి దినములో నా మహిమను ఏమంటున్నాడు దేవుడు? నా మహిమను నా మందిరములో నింపుతా అంటున్నాడు. ఆఖరి దినములో పునరుద్ధాన నింపుతా అన్నాడా? లేదు. అన్నాడా? లేదు. ఆఖరి దినములో నా మందిరములో నా మహిమను నింపుతాను అంటున్నాడు. ఇది వరకు విశ్వాసులారా మీరందరూ పునరుద్ధాన శక్తిని అనుభవించి ఉన్నారు. నీ శరీరంలో పునరుద్ధాన జీవమే ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, నీలో నుంచి మహిమను బయటికి తీసుకొని వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇది వరకు ఇప్పుడు నేను చెప్పాను కదా నిన్న మొన్న, నీలో పునరుద్ధాన జీవం ఉంది, నీలో పునరుద్ధాన జీవం ఉంది. ఓకే, పునరుద్ధాన జీవము ఒక స్టేజ్ లో. ఇప్పుడు నాకు పునరుద్ధాన కావాలా? ఇప్పుడు ఒక రెండో స్టేజ్, ఇంకా అంతస్తు పెరగాల. నేను నాలో నుంచి మహిమ బయటికి రావాలా, క్రీస్తు మహిమ బయటికి రావాలా. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆ మహిమలోనే ఎత్తబడాలా. ఇస్ యువర్ చాయిస్. అది నీలో ఉంది, అది నీ చేతుల్లో ఉంది. అందుకే చూడండి, 2 కొరింథీయులు ఫస్ట్ 2 కొరింథియన్స్ 3వ అధ్యాయము 17 చదవండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. మహిమ నుంచి అధిక మహిమ. ఎవరి వలె? క్రీస్తు యొక్క స్వరూపములో మనమందరము మార్చబడతాము. 2 రకాలుగా పరిచర్య ఉంది. చూడండి, 7 నుంచి చదవండి. అందులోనే 3:7 నుంచి చదవండి. మరణ కారణము పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండు. ఆత్మ సంబంధమైన పరిచర్య. పేతురు ఆత్మ సంబంధమైన పరిచర్య, పౌలు ఆత్మ సంబంధమైన పరిచర్య, ఒలివా మినిస్ట్రీ ఆత్మ సంబంధమైన పరిచర్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చూస్తాను, కొంతమంది ఎప్పుడు పాత పరిచర్యనే కొనసాగిస్తాము. కొత్త నిబంధన యొక్క పరిచర్య మహిమగల పరిచర్య, అది ఆత్మ పరిచర్య. అందుకే ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడే వెళ్ళకపోదు, మొత్తం పొందుకున్నారు కొద్దిగా, అది సరిపోతుంది అనుకుంటున్నారేమో. అది సరిపోదు. ఫుల్ మెజర్ గా కొలతలు లేని ఆత్మ చేత నింపబడి అప్పుడు సువార్త చేయని శక్తి పొందుకొని అంటున్నాడు. హల్లెలూయా. చూడమంటున్నా, మహిమ నుంచి అధిక మహిమలో మనము మహిమగల పరిచర్యలో ఉన్నాము. నువ్వు ఈ ఆదివారం బిలీవర్ ఉంటావా? ఈ ఆదివారం యొక్క బిలీవర్ గా ఉంటావా? ఎస్.
సంఘం ఉంది, అందులో జీవం ఉంది. వింటున్నారా? సంఘం ఉంది, అందులో జీవం ఉంది. సంఘం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. అందులో కూడా ఏం తప్పు పట్టలేదు, అందులో కూడా దేవుడి కార్యాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఎక్కువ మంది దీనికి వెళ్తారు, నాకు తెలుసు. అర్థమవుతుందా? ఎక్కువ మంది దీనికే వెళ్తారు. ఇక్కడ మహిమగల సంఘానికి మధ్య ఉన్న ప్రాంతం ఏంటో. కానీ దేవుడు ఎటువంటి నా సంఘం కావాలనుకుంటున్నాడు? మహిమగల సంఘం కావాలనుకుంటున్నాడు, మహిమగల వ్యక్తి కావాలనుకుంటున్నాడు, మహిమగల విశ్వాసి కావాలనుకుంటున్నాడు. సో అందుకే చెప్తా ఉన్నాను, ప్రతి విశ్వాసి ఆత్మ చేత నింపబడి వారి అన్న భాషల్లో మాట్లాడేటట్టు ఉండాలి. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతాడో వారు నా కుమారుడు కుమార్తె. హల్లెలూయా. ఎందరైతే ఆత్మ చేత నింపబడతాడో వారు మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళుతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? రిసీవ్ హోలీ స్పిరిట్ ఉంటావా? బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ తో ఉంటావా? నువ్వు బాప్తిజమే పరిశుద్ధాత్మ పొందుకుంటావా, లేకుంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం పొందుకుంటావా? నువ్వు జీవం కలిగి ఉంటావా, లేకపోతే శక్తి కలిగి ఉంటావా? ఉంటావా? ఆత్మలో నింపబడి ఉంటావా? ఈరోజు మీరే తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ నేను పొందుకున్నాను, భాషలో మాట్లాడుతున్నాను. మరి లోతు మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళమంటున్నాడు. ఇంకా కొద్ది రోజుల్లో ఈయనున్న స్టేజ్కి మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళబోతున్నాను. మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళబోతున్నా. మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్తున్నా. అందుకే ఈ వెదర్ కొంతమంది రాలేదు. చూడండి, ఎప్పుడైతే వర్షం బాగా వస్తుందో, ఎప్పుడైతే వాతావరణం బాగుండదో, అప్పుడే భలే ఏమంటారు, మరణాలు బయటకు వస్తాయి. అందుకే దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి ఈ టైం వస్తాడు. చలి పెడుతుంది, మందిరానికి పోను, కమ్మా ఐ విల్ కమ్. అందుకే కదా బుద్ధి లేని కన్నికలు ఏం చేస్తున్నారు? బుద్ధి ఉన్నారు, బుద్ధిలో ఏం చేస్తున్నారు? వాతావరణం చక్కగా లేదు, చలి పెడుతుంది, యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడు రాడు, పడుకో 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 పడుకో. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు, అమ్మో నేను వచ్చినా. అందుకే కదా పెళ్లి కుమారుడు మరి విందుకు పిలిస్తే ఒకరు ఏమంటారు? ఒకరు పెళ్లి ఉందంటారు, ఒకరేమో దావత్ ఉందంటారు, ఒకరు నడుమునొప్పి అంటారు, ఒకరు సర్దే అంటారు. అరే బాబు, ఈ విందులో నేను ఏమి ఇస్తున్నా నీకు తెలియదురా నాయన, రాడా అంటే ఎవరు వస్తలేరు. నాకు ఈ పని ఉంది, ఈ పెళ్ళి ఇంకొక పెళ్లి ఉంది, ఆ పని ఈ పని. కానీ వాడు ఏం మిస్ అవుతున్నాడో వారికి అర్థం కాదు. హల్లెలూయా. వాడు ఎక్కడ ఉన్నాడంటే ఆత్మ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఏది ఉన్నా, బుద్ధి ఉన్న కన్ని కలవాలి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచినట్లయితే ప్రార్థన చేస్తాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరలా ఒకసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో కుటుంబంలో కూర్చొని ఆలోచించండి. మళ్ళీ యూట్యూబ్లో కూడా పెడతా ఉన్నారు కాబట్టి వింటే మళ్ళా వినండి. యాక్చువల్లీ నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా వచ్చి చెప్తా ఉంటాను.
వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలన్నట్టు వస్తా ఉన్నాడు. ఇంకా నాకు బాగా ప్రాక్టీస్ చేసి చెప్పి ఇంకా లోతుగా ధ్యానించినాడంటే వెళ్ళిపోతుంది ఇక్కడ నాకు తెలుసు. అందుకే నేను చెప్పాను కదా, నన్ను అడవిలో వదిలే కదా, అడవిలో వదిలేస్తే ఇంకా నేను ఐ కెన్ గెట్ నా రివర్స్. నాకు తెలుసు, నాలోనే ఉంది. హల్లెలూయా. మీరు ఎంత చేసినా తృప్తి ఉండదు. ఇప్పుడు నాకు ఎంత చెప్పినా నాకు ఇంకా తృప్తి లేదు, ఇంకా మంచి చెప్పాల్సింది అన్నట్టే ఉంటుంది. హల్లెలూయా. నాకు ఎప్పుడు తృప్తి ఉండదు అంటే తెలుసా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెళితేనే ఆ రోజు తృప్తి ఉండదు నాకు. చాలాసార్లు నేను గమనించిన నేను ఎప్పుడైతే నేను అటువంటి ఆరాధన నడిపిస్తానో అప్పుడు నాకు సాటిస్ఫైడ్ ఉంటుంది. ఆదివారం రోజు ఉన్నంత సాటిస్ఫైడ్ ఏ రోజు ఉన్నాడు. వచ్చి 2 గంటలు చెప్పిపోతే, నాకు 1 గంట వచ్చి చెప్పిపోతే కూడా ఇంకేం రాదు, ఎందుకో మరి నాకు తెలియదు. కానీ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మీ అందరినీ ఇట్లా వచ్చి పోయినారు, మహిమగలతో నింపిపోయినారు అనుకో. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగుతుంది అక్క. హల్లెలూయా. దేనికి స్తోత్రం చెప్తారా? ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజు ప్రభా ఏదైతే నాకు నేర్పించి ఉన్నావో, ఏదైతే నేను తెలుసుకున్నానో సంఘానికి తెలిపి ఉన్నాను ప్రభువా. తండ్రి ఊదే విధంగా మేము ఉండొద్దు తండ్రి, జీవం గల వారుగా మేము ఉండొద్దు తండ్రి. ప్రభువా సంఘము విశ్వాసులందరూ కూడా ప్రభువా మహిమ గల సంఘముగా ఉండాలి తండ్రి. ఆత్మ సంబంధులుగా మేము ఉండాలి ప్రభువా. నీ శక్తి చేత నింపబడాలి ప్రభువా. మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళేదముగా ప్రార్థన చేస్తున్నాం. మహిమ గల సంఘము ఎత్తబడుతుంది అంటున్నావు తండ్రి. అటువంటి విధంగా మేము ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ కూడి వచ్చిన వారందరినీ బ్లెస్ చేయండి. ఈ వాక్యం విన్న వారందరినీ చక్కగా వారికి అర్థమవును గాక అని ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడై ఉండును గాక. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.